సిట్ విచారణ సెకండ్ హాఫ్ మొదలైంది. డ్రగ్స్ కేసులో సినీ నటుల విచారణ కొనసాగుతుంది. పూరి, శ్యామ్ కే నాయుడు, సుబ్బరాజు, తరుణ్ల తర్వాత నవదీప్ సిట్ ముందుకు రాబోతున్నారు. ఇవాళ నవదీప్ ను సిట్ విచారించనుంది. డ్రగ్స్ కేసులో కీలక నిందితుడు కెల్విన్, జిషాన్షలతో సంబంధాలు, డ్రగ్ తీసుకున్నారా లేదా అన్న అంశాలపై నవదీప్ ను విచారించనుంది సిట్. నవదీప్ ను ప్రశ్నించేందుకు ఇప్పటికే క్వశ్చనియర్ రెడీ చేసుకుంది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. ముఖ్యంగా సినిమాలతో పాటు ఈవెంట్లను చేస్తున్న నవదీప్ కోసం అనేక ప్రశ్నలను సిద్ధం చేసింది సిట్. డ్రగ్స్ తీసుకోవడమే కాదు, ఈవెంట్లను డ్రగ్స్ మత్తులో ముంచాడన్న ఆరోపణలు ఉన్నాయి. డ్రగ్స్ సరఫరా చేయడంలో ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ అతనికి ఉన్న సంబంధాలపై ఆరా తీయనుంది. ఇదే కాదు, నవదీప్ విచారణ తర్వాత మరికొంతమందికి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైంది సిట్. ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం సినీ ప్రముఖులకు మరో 4 రోజుల్లో నోటీసులు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అయితే ఒక్కొక్కరిని గంటల పాటు విచారిస్తుండటంతో నవదీప్ ను ఎన్ని గంటలు విచారిస్తారనేది కూడా కీలకంగా మారింది. సిట్ విచారణ సెకండ్ హాఫ్ మొదలైంది. డ్రగ్స్ కేసులో సినీ నటుల విచారణ కొనసాగుతోంది. పూరి, శ్యామ్ కే నాయుడు, సుబ్బరాజు, తరుణ్ల తరువాత నవదీప్ సిట్ ముందుకు రాబోతున్నాడు. ఇవాళ నవదీప్ ను సిట్ విచారించనుంది. డ్రగ్స్ కేసులో కీలక నిందితుడు కెల్విన్, జిషాన్షాలతో సంబంధాలు, డ్రగ్ తీసుకున్నారా అన్న అంశాలపై నవదీప్ ను విచారించనుంది సిట్. నవదీప్ ని ప్రశ్నించేందుకు ఇప్పటికే క్వశ్చన్ రెడీ చేసుకుంది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. ముఖ్యంగా సినిమాలతో పాటు ఈవెంట్లను మేనేజ్ చేస్తున్న నవదీప్ కోసం అనేక ప్రశ్నలను సిద్ధం చేసింది. డ్రగ్స్ తీసుకోవడమే కాదు, ఈవెంట్లలో డ్రగ్స్ మత్తులో ముంచాడన్న ఆరోపణలు కూడా వస్తున్న నేపథ్యంలో డ్రగ్స్ సరఫరా చేయడంలో ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ అతనుకున్న సంబంధాలపై ఆరా తీయబోతోంది సిట్. ఇదే కాదు, నవదీప్ విచారణ తర్వాత మరికొంతమందికి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైంది సిట్. ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం మరికొందరు సినీ ప్రముఖులకు మరో 4 రోజుల్లో నోటీసులు వెళ్లనున్నట్టు తెలుస్తోంది. అయితే ఒక్కొక్కరిని గంటల పాటు విచారిస్తూ ఉండటంతో నవదీప్ ను ఎన్ని గంటలు విచారిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. సో దేవి, డ్రగ్స్ నుంచి బీహార్ విషయానికి వద్దాం. బీహార్ ఉత్కంఠ రేపుతున్నట్టుంది. ఎస్, అక్కడ కూడా కీలకంగానే మారింది. ముఖ్యంగా మహాకూటమిలో ఆర్జేడీ, జేడీయూల మధ్య దూరం పెరుగుతోంది. తేజస్వి రాజీనామాపై 2 పార్టీల మధ్య మాటలు మంటలు కాస్త ఇప్పుడు పోస్టర్ వార్ కి దారితీశాయి. జేడీయూ అధికార ప్రతినిధుల్ని విమర్శిస్తూ పాట్నా వీధుల్లో వెలిసిన పోస్టర్లు, బ్యానర్లు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. బీహార్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. మహాకూటమిగా సర్కార్ ఏర్పాటు చేసిన ఆర్జేడీ, జేడీయూల మధ్య విభేదాలు ముదురుతున్నాయి. ఇప్పటికే ఈ 2 పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తుండగానే తాజాగా పోస్టర్ల వ్యవహారం కలకలం రేపుతోంది. జేడీయూ అధికార ప్రతినిధులు విమర్శిస్తూ పాట్నాలో పోస్టర్లు బ్యాన్ 2 పార్టీల గ్యాప్ను మరింత పెంచేసింది. బీజేపీ ఆదేశాలతో జేడీయూ అధికార ప్రతినిధులు తేజస్వి యాదవ్ పై నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ పోస్టర్లు వెలిశాయి. ఈ విషయంపై మాట్లాడొద్దని సీఎం చెప్పినా వీరు వినిపించుకోవలేదని, కేవలం బీజేపీ నేత సుశీల్ మోదీ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. అయితే ఏ పార్టీ పేరును పోస్టర్లపై ప్రస్తావించుకున్నా ఆ పని ఆర్జేడీ కార్యకర్తలదే అని అనుమానిస్తున్నారు జేడీయూ నేతలు. ఈ పోస్టర్లు పాట్నా మొత్తం అతికించేశారు. అంతేకాదు, ఏకంగా అసెంబ్లీ ముందు పెద్ద బ్యానర్ కట్టారు. అయితే జేడీయూ నేతలు మాత్రం ఇది ఆర్జేడీ కార్యకర్తల పనే అంటున్నారు. పోస్టర్లో వాడిన కలర్ ఆర్జేడీదే అని చెప్తున్నారు. మరోవైపు జేడీయూ నేతలు తేజస్వి యాదవ్ రాజీనామాపై వెనక్కి తగ్గేది లేదంటున్నారు. నిజాయితీ నిరూపించుకోండి, లేకుంటే రాజీనామా చేయాలన్న డిమాండ్ జేడీయూ నుంచి వినిపిస్తోంది. మిత్రుల మధ్య దూరం రోజురోజుకి పెరిగిపోతుండటంతో కాంగ్రెస్ పార్టీ రంగంలో దిగింది. శనివారం నితీష్తో సమావేశమైన రాహుల్ తేజస్వి వ్యవహారంపై చర్చించారు. అయితే ఈ అంశంలో లాలూకు కాంగ్రెస్ సపోర్ట్ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు నితీష్. అంతేకాదు, నిజాయితీ నిరూపించుకోలేకపోతే తేజస్విపై వేటు తప్పదని తేల్చి చెప్పడంతో తేజస్విని రాజీనామాపై తుది నిర్ణయం నితీష్కే వదిలేశారు రాహుల్. అటు ఆర్జేడీ, కాంగ్రెస్లకు దూరంగా జరుగుతున్న బీహార్ సీఎం నితీష్ కుమార్ బీజేపీకి దగ్గరవుతున్నట్లు కనిపిస్తోంది. ఢిల్లీలో రాహుల్తో సమావేశమైన కొన్ని గంటలకే
ప్రధానితో డిన్నర్కు వెళ్లడం ఆసక్తికరంగా మారింది. ప్రణబ్ ముఖర్జీకి వీడ్కోలు చెప్తూ ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో పాల్గొన్నారు నితీష్. ఈ సందర్భంగా మోదీని కలిశారు. ఇలాంటి ట్విస్టులతో బీహార్ రాజకీయం ఉత్కంఠ రేపుతోంది. సో బీహార్ ని పోస్టర్లు అతలాకుతలం చేస్తుంటే గుజరాత్ ని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాడు. అవును, సౌరాష్ట్ర ప్రాంతంలో జోరు వానలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. రాజ్కోట్, సురేంద్ర నగర్లను వరద ముంచెత్తడంతో అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. అటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన 4 హెలికాప్టర్లు ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు చేరుస్తున్నాయి. భారీ వర్షాలు వానలకు 3 ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్ వర్షాలు దంచి కొడుతున్నాయి. గ్యాప్ లేకుండా కురుస్తోన్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. భారీ వానలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. వరద పోటెత్తుతోంది. మరీ ముఖ్యంగా సౌరాష్ట్ర రీజియన్ గజగజ వణికిపోతోంది. గత 3 రోజులుగా రాజ్కోట్, మార్చి, సురేంద్రనగర్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు వరదలకు గుజరాత్లో మొత్తం 3 ప్రాణాలు కోల్పోయారు. తాజా వరద పరిస్థితులతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్ రాష్ట్ర సహాయక బృందాలను రంగంలో దించింది. అటు వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సైతం సాయం చేస్తోంది. ఇప్పటివరకు సుమారు 214 మందిని రక్షించినట్లు గుజరాత్ సీఎం విజయ్ రూపానీ తెలిపారు. ఇక లోతట్టు ప్రాంతాల్లో ఉన్న 6300 మందిని రక్షించి వివిధ ప్రాంతాలకు చేర్చినట్లు చెప్పారు. తాజా వర్షాలతో సౌరాష్ట్ర ప్రాంతవాసులు గజగజ వణికిపోతున్నారు. ఎక్కడి నుంచి వరద ముంచెత్తుతుందో తెలియక భయం పడుతున్నారు. అటు భారీ వర్షాలతో ప్రాజెక్టులు కళకళలాడుతున్నాయి. జలాశయాలు సందడిగా ఉండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. సహాయక చర్యల కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రత్యేకంగా సేవలు అందిస్తోంది. 4 M-17 V5 హెలికాప్టర్లు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. తాజా వర్షాలతో రోడ్లు ఎక్కడికక్కడ కొట్టుకుపోయాయి. రాష్ట్ర రహదారులు, జాతీయ రహదారులు ధ్వంసం కావడంతో యుద్ధ ప్రాతిపదికన చర్యలు ప్రారంభించారు అధికారులు. అయితే గత కొద్ది రోజుల నుంచి గుజరాత్ను వర్షాలు విడిచిపెట్టకపోవడంతో అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంది. మరోవైపు పోర్టుల్లో కూడా ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు ఎవరైనా చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు. సో అతి సర్వత్రా వర్జయేత్ అంటారు. పిచ్చి పరాకాష్ఠకు చేరితే ప్రాణాల్ని ఫనంగా పెట్టాల్సి వస్తుంది. ఏమంటారు? ఎస్, ముఖ్యంగా టెక్నాలజీని సరిగా వాడుకోవడంలో ఉంటుంది. అన్నిటికీ అందుబాటులో ఉంటాం, కానీ కొన్నిసార్లు మనకు తెలియకుండానే పిచ్చి పనులు చేస్తూ ఉంటాం. సెల్ఫీ పిచ్చికి కొందరు ప్రాణాలు పోతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ సెల్ఫీల కోసం చేస్తున్న ఫీట్లు ఇంకొందరి ప్రాణాల మీదకు తీసుకొస్తున్నాయి. అడ్వెంచర్ల పేరుతో డెత్కి దగ్గరగా వెళ్లి గేమ్స్ ఆడుతున్న రాకతాయిలు ప్రమాదాన్ని ఊహించకుండా మరణం అంచుల వరకు వెళ్తున్నారు. తాజాగా డయ్యూలో ఉవ్వెత్తున ఎగిసిపడ్డ రాకాసి అలా సెల్ఫీ దిగుతున్న ముగ్గురిని మింగేసింది. సెల్ఫీ పిచ్చి ప్రాణాలు తీస్తున్నా ఎవరిలో మార్పు రావడం లేదు. ప్రమాదకర ప్రాంతాల్లో అడ్వెంచర్లంటూ డెత్తో గేమ్ ఆడుతున్నారు. చివరికి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి ఎన్ని ఘటనలు జరుగుతున్నా సెల్ఫీ ట్రాజడీలకు చెక్ పడ్డలేదు. తాజాగా డయ్యూలో రాకాసి అలల ముందు యువకుల డేంజరస్ ఫీట్ వారిని ప్రాణాపాయంలో పడేసింది. ఇదిగో ఇది డయ్యూలోని నాగో బీచ్. అసలే ఇది డేంజర్ బీచ్. అందులోనూ 5 యువకులు ప్రమాదకరమైన కొండ చివరన కూర్చొని ఫోటోలు దిగుతున్నారు, సెల్ఫీ తీసుకుంటున్నారు. అయితే ఓ యువకుడు ఎగిసిపడుతున్న అలల ముందు నిల్చున్న స్నేహితులతో సెల్ఫీ తీసుకుంటూ బిజీగా ఉన్నాడు. ఈ టైం పకాసి అల 4 సముద్రంలోకి ఈడ్చుకెళ్లింది. 25 అడుగుల అల ఒక్కసారిగా మీద పడ్డంతో అందరూ సముద్రంలో పడిపోయారు. ఇందులో ఒకరు ఈత కొట్టుకుంటూ బయటికి రాగా మరో 3 గల్లంతయ్యారు. ఒక్కసారిగా చోటు చేసుకున్న ఈ ఘటనతో అక్కడ సీన్ అంతా మారిపోయింది. విహార యాత్ర కాస్త విషాద యాత్రగా మారింది. మరోవైపు గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి. అయితే గంటలు గడుస్తున్నా వారి ఆచూకీ దొరక్కపోవడంతో ప్రాణాలతో ఉండడం కష్టమే అంటున్నారు. గల్లంతైన వారు రాజస్థాన్కు చెందినవారుగా చెప్తున్నారు. కెవడైలోని కన్స్ట్రక్షన్ లో పనిచేస్తున్న యువకులు సెలవు రోజు విహారయాత్రకొచ్చి సముద్రంలో గల్లంతయ్యారు. రాజ్పుట్, చందూ సింగ్, జీత్ రాజ్పుట్ల కోసం
గాలింపు కొనసాగుతోంది. అయితే తాజా ఘటనతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది.